నమస్తే ఇప్పుడంతా వెబ్ దునియాదే హవా ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ తొలి తెలుగు ఒరిజినల్ మూవీ పిట్ట కథలు నలుగురు దర్శకులతో విభిన్న కథలుగా రాబోతున్న ఈ యాంథాలజీలో మీరా ఎపిసోడ్ ని నందిని రెడ్డి తెరకెక్కించారు. ఈ ఎపిసోడ్ లో జగపతి బాబు, అమలాపాల్ కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 19 నుంచి ప్రసారమయ్యే ఈ ఎపిసోడ్ ఎలా ఉండబోతోంది, వారి పాత్ర తీరుతెన్నులు ఎలా ఉంటాయి, వారిని అడిగి తెలుసుకుందాం. సో నందిని రెడ్డి గారు, అమలాపాల్ గారు, వెల్కమ్ టు ద డిస్కషన్ అండి. వెల్కమ్ టు ద ఇంటర్వ్యూ. Thank you. సో హౌ ఆర్ యు, ఎలా ఉన్నారు? బాగున్నారు. yes సో మరి వెబ్ సిరీస్ లో నందిని రెడ్డి గారు అండ్ అమలాపాల్ గారు కనపడంగానే అందరూ లైక్ ఇది సినిమానా లేకపోతే వెబ్ సిరీసా అసలు ఏంటని ఫస్ట్ అనుకున్నారు. కానీ ట్రైలర్ చూడంగానే అందరూ షాక్, వా చాలా డిఫరెంట్గా ఉంది. సో ఈ ప్లాట్ఫామ్లో నందిని రెడ్డి గారి సినిమా ఒక వెబ్ సిరీస్ త్రూ చూస్తున్నామంటే డిఫరెంట్గా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఎలా ఉండబోతోందండి మరి పిట్ట కథలో ఈ మీరా అనేటటువంటి ఈ ఎపిసోడ్ ఎలా ఉండబోతోంది, ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేము? మీకు ట్రైలర్ చూసి డిఫరెంట్ గా అనిపించింది అన్నారుగా, డిఫరెంట్ గానే ఉంటుంది. సో ఎలా తీసుకున్నారండి ఈ స్టోరీ లైన్ అనేది? అంటే జగపతి బాబు గారు, అమలాపాల్, సో వీళ్ళిద్దరిని చూడంగానే స్క్రీన్ మీద మీకు కొంచెం డిఫరెంట్గా ఆలోచించాం. అండ్ దట్టు జగపతి బాబు గారు చాలా డిఫరెంట్గా, ఈ మధ్య అన్ని డిఫరెంట్గా కనిపిస్తున్నారు ఆయన, దీంట్లో కూడా మాకు ఆ వేరియేషన్ కనిపించింది. సో ఎలా సెలెక్ట్ చేసుకున్నారు, ఎలా స్టోరీ లైన్ అంతా? ఇది బేసిక్ గా నెట్ఫ్లిక్స్ వాళ్ళు మాకు థీమ్ ఇచ్చారండి, పవర్ ప్లే ఇన్ రిలేషన్షిప్స్. అంటే ఒక భార్య భర్త లేదంటే ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఒక రొమాంటిక్ రిలేషన్షిప్ లో ఒక పవర్ స్ట్రక్చర్ షిఫ్ట్ అవుతే ఏమవ్వచ్చు, ఏమేమి జరగవచ్చు అనేది ఒక బ్రాడ్ థీమ్. అది దాన్ని నలుగురు దర్శకులు 4 విధాలుగా ఎక్స్ప్లోర్ చేశారు. సో నేను నా మంచి ఫ్రెండ్ రాధికా మదన్ గారు ఇస్ రైటర్ ఇన్ బాంబే, ఆవిడతో చెప్పాను ఇలా నెట్ఫ్లిక్స్ థీమ్ ఉంది, సో ఏం చేద్దామంటే ఒక 4-5 ఐడియాలు డిస్కస్ చేసాము. అందులో తను సజెస్ట్ చేసిన ఒక స్టోరీ లైన్ ఇస్ దిస్ వన్, బేస్డ్ ఆన్ రైటర్ గీత మోపసాంది షార్ట్ స్టోరీని బేస్ చేసుకుని తను డెవలప్ చేసిన ఒక కథ. దానికి ఇంకేం చేయొచ్చు, ఎలా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఇవ్వచ్చు, ఏం చేయొచ్చు అనేది కొంచెం మేము డిస్కస్ చేసుకుని మొత్తానికి మీరా కథనం ఒక షేప్ వచ్చింది. వచ్చిన తర్వాత ఈ క్యారెక్టర్ కి నెక్స్ట్ బెస్ట్ ఎవరు క్యారెక్టర్స్ పోర్ట్రే చేయాలి అంటే, మీరా క్యారెక్టర్ కి పూర్తిగా న్యాయం చేయాలంటే అమలాపాల్ లాంటి ఒక ఆర్టిస్ట్ కావాలని వెంటనే అమలాకి నేను మెసేజ్ పంపించడం జరిగింది. తనకి నచ్చింది. సేమ్ విత్ జగపతి బాబు గారు. మీరా గారు, మీకు ఈ స్టోరీ అప్రోచ్ అయినప్పుడు, ఎందుకంటే నేను అమలాపాల్ నుంచి మీరాలకు వెళ్ళిపోతున్నా, ట్రైలర్ అంతలా ఇంపాక్ట్ పడింది. సో చెప్పండి, అంటే ఈ స్టోరీ మీ దగ్గరకు వచ్చిన తర్వాత, మిమ్మల్ని అప్రోచ్ అయిన తర్వాత మీకు ఎలా అనిపించింది? వెబ్ సిరీస్ లో చేయడం అనేది ఎలా ఉంది, అట్ ది సేమ్ టైం మీరా మీకు ఎలా కనెక్ట్ అయింది? All the factors, that I like the director, I like the story, and I like the platform. It's the first Netflix Telugu original, and it's perfect, for a story like this, for a character like this. I don't have to think twice, to do it for a platform like Netflix. There was no second thought. So I think it was like a that when everything goes, when everything gets aligned perfectly, it was like that. Okay. సో అయితే నందిని రెడ్డి గారు, అంటే మీరా అంటే శ్రీకృష్ణుని భక్తురాలు, మరి అలాంటి టైటిల్ ని మీ సెగ్మెంట్ కి పెట్టడానికి అంటే కారణం ఏంటి? ఇక్కడ మీరు తీసుకున్నటువంటి లైన్ వేరు, కాకపోతే ఇక్కడ పేరుకి అంటే డిఫరెంట్ గా ఉంది కదా. శ్రీకృష్ణుని భక్తురాలు ఆ యాంగిల్ అసలు ఇందులోకి రాలేదండి. ఆ తరంలోని మీరాకి ఒక రకమైన ప్రేమ, అంటే ఒక అన్పారలల్ డివోషన్ శ్రీకృష్ణుడి వైపు. ఇప్పుడు ఇది కలియుగంలోనున్న మీరా, సో ఆ అన్పారలల్ డివోషన్ తన వైపు మార్చుకుంటే, అంటే ఎక్కువగా మహిళలు వాళ్ళ గురించి తక్కువ, మిగతా వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తారు. సో ఒకవేళ అది కనుక తిరిగితే ఏమవుతుంది? అండ్ అక్కడ మీరాకి ప్రేమికుడు శ్రీకృష్ణుడు, ఇక్కడ శ్రీకృష్ణుడు కాకపోతే అప్పుడు ఏంటి మీరా పరిస్థితి? సెల్ఫ్ లవ్. అంటే ఒక పిల్లిని కూడా గదిలో పెట్టి మనం బంధించేస్తే పులి అయిపోతుంది, కాబట్టి అదే స్టోరీ అన్నమాట. ఓకే. సో మరి 2020 అంటే 2020 అంతా కూడా చాలా డిఫరెంట్ గా జరిగింది అందరికి, లైఫ్ లోనే ఒక డిఫరెంట్ చేంజ్ చూసాం. సో 2021లో సినిమాలు, వెబ్ సిరీస్ అన్నీ కూడా పోటాపోటీగా వస్తున్నాయండి. సో మరి ఇప్పుడు వస్తున్నటువంటి మీ పిట్ట కథల్లోని మీరా అనేటటువంటి సెగ్మెంట్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం. సో చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఖచ్చితంగా మీ సినిమా చూడాలి, మీ సిరీస్ ని చూడాలి అని ఏ విధంగా చెప్తారు? మెయిన్ యాంగిల్ ఇట్ డెఫినెట్ గా మీకు ఏం జరుగుతుంది అనే ఇంట్రెస్ట్ కంటిన్యూస్ గా 30-35 నిమిషాలు రన్ అవుతుందండి. కథ ఎటు మలుపు తిరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది ఒకటి కొంచెం
ఆ కుతూహలం మెయింటైన్ చేస్తూ వెళ్తుంది. ఓకే అండ్ దెర్ ఆర్ వెరీ గుడ్ పర్ఫార్మెన్సెస్ ఇన్ ద స్టోరీ. అండ్ ఇప్పటి వరకు నేను చేయని జానర్ కంప్లీట్ గా, ఇది ఒక డార్క్ హ్యూమన్ రిలేషన్షిప్స్ లోకి వెళ్తున్న ఒక డార్క్ థ్రిల్లర్ జానర్ లో ఉంటుంది. సో డెఫినెట్ గా మిమ్మల్ని ఆకట్టుకోవాలని తీసాను. బట్ ఎక్స్పెరిమెంట్స్ అనేది మనకు మనల్ని మనం ఎక్స్ప్లోర్ చేయడానికి చేస్తామండి. అది అందరికి నచ్చాలని రూల్ లేదు. బట్ అట్ ద సేమ్ టైమ్ వి హోప్ దట్ ద ఆడియన్స్ విల్ డెఫినెట్లీ లైక్ ఇట్. మేము నచ్చి చేసాము. We loved what we've done. We put our best out there. And we hope audiences appreciate it. సో మరి ఈ స్టోరీస్, అక్కడ ఉన్నటువంటి యాక్టర్స్, యాక్ట్రెస్ వాళ్ళని చూడంగానే ఫస్ట్ ఫిదా అయిపోయాం. సో కాస్టింగ్ విషయానికి వస్తే హౌ యూ పిక్డ్? మీరా క్యారెక్టర్ వచ్చి ఆ క్యారెక్టర్ కి కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. అంటే మీరా ఒక మదర్, ఒక వైఫ్, అట్ ద సేమ్ టైమ్ వెరీ బ్యూటిఫుల్ గార్జియస్ ఉమెన్. అంటే ఎవరు చూసినా అసలు కళ్ళు తిరిగైన ఒక అమ్మాయి. అండ్ తన గురించి అది ఆ విషయం కూడా తెలుసు. సో తనకు తెలిసి తన పవర్ ని చాలా తెలివిగా వాడుకున్న ఒక మహిళ. అట్ ద సేమ్ టైం వెరీ ఎమోషనల్, వెరీ సెన్సిటివ్. సో ఒక రకంగా రూత్లెస్ అనుకోవచ్చు, ఒక రకంగా చాలా సెన్సిటివ్ అని అనుకోవచ్చు. ఆ మొత్తం బెరోమీటర్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్నాయి. సో దానికి అమల గారు చాలా పర్ఫెక్ట్ ఫిట్ అని అనిపించారు. షీఈ్ ఆల్రెడీ ప్రూవెన్ హర్సెల్ఫ్ యాజ్ అ వెరీ వెరీ వండర్ఫుల్ యాక్ట్రెస్. ఆవిడ చేసే టైప్ ఆఫ్ రోల్స్ కానీ ప్రతిదీ చాలా అన్కన్వెన్షనల్ గా పిక్ చేసుకుంటారు రోల్స్. సో అందుకే నాకు మీరాకి అమల చాలా పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతారని అనిపించారండి. సేమ్ విత్ జగపతి బాబు గారు. చాలా యు నీడ్ వెరీ ఒక కెరిస్మాటిక్ హ్యాండ్సమ్ మ్యాన్ who's above 50. కానీ అట్ ద సేమ్ టైం ఒక చాలా డీప్ ఇన్సెక్యూరిటీ ఉంది. ఆ వల్నరబిలిటీ పోర్ట్రే చేయాలి. ఒక పక్కన అందరి ముందు చాలా డాషింగ్ గా, కాన్ఫిడెంట్ గా అనిపించాలి, కానీ లోపల చాలా ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి. సో ఈ రెండు కోణాలు కూడా చూపించాలంటే జగపతి బాబు గారు పర్ఫెక్ట్ అనిపించారు. అమలపాల్ గారు, ఇప్పుడు నందిని రెడ్డి గారు చెప్పినట్టు తీసుకున్నటువంటి స్టోరీ లైన్ కానీ, మేము చూసినటువంటి ట్రైలర్ కానీ చాలా ఇంప్రెసివ్గా ఉంది. ఒక మంచి మెసేజ్ని అయితే ఇస్తున్నారు. ఎక్కడ ఎవరు కూడా ఒకళ్ళ కోసం సైలెంట్ అయిపోవాల్సిన అవసరం లేదు అనేటటువంటి ఇంకా ఒక స్ట్రాంగ్ మెసేజ్ అనేది పాస్ చేస్తున్నారు. సో మీరు స్టోరీ వినడం కంటే కూడా తర్వాత మీరే లీనమై వర్క్ చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? మీకు మీరు సెల్ఫ్ ఎలా ఫీల్ అయ్యారు? కోపం, ఇవన్నీ ఉద్రేకం అవన్నీ కూడా వచ్చేవా మీకు? Of course we do. As actors, when we it's a kind of psychological process, right? And for me, the reason why I connected with Meera's character on paper is because I have experienced similar emotions as Meera. I've known what her struggle. I've personally seen and experienced many parts of it, and I've heard stories. So so that's why I could connect with the character when I read it on papers. And always, when I go for shoot, I look forward to my scenes, especially if there are scenes which are like Nandini said, which are exploring the dark side of a human. I get very excited. My imagination goes wild, and so when I'm shooting it, I think that really excites me. That I'm able to portray these dark emotions on screen as well, which we go through in real life. ఓకే. సో మీరు ఇంతకు ముందు వర్క్ చేసిన వాటన్నిటికీ కూడా ఇది చాలా డిఫరెంట్ గా ఉంది అంటే ఒక ఛాలెంజింగ్ రోల్ ప్లే చేశాను అనిపిస్తోందా? Yes, of course, because I'm playing a mother and I'm playing a wife. At the same time, I'm playing this women with who's so young at her heart, who want to be loved for what she is, who want to be respected, and and she's denied of that importance and love that she deserves. So there is so much she's going through, and she has to balance her family, and also she has to come out of this toxicity that she's going through. So there were so many layers to Meera, and it's the first time that I'm playing a character with so much complexity at the same time, so much very beautiful also, and she's my age, like it's this so it's the first time. ఓకే. సో మరి మోస్ట్ బ్యూటిఫుల్ గార్జియస్ ఉమెన్ గా ఎన్నో ఎమోషన్స్ ని చూపించినటువంటి ఈ సిరీస్ లో మిమ్మల్ని మీరు అవుట్పుట్ చూసుకున్న తర్వాత ఎలా అనిపించింది అమలపాల్? I was so happy and I was relieved and content. See, like I said, everything can be beautiful on paper,
you can write a story as beautiful as possible. But cinema, end of the day, is the director's medium. The output is completely dependent on the director. So, like, and you've seen it already. There are so many layers to Meera's story, so many subplots, and it's very emotionally, it has to be very emotionally balanced and justified. So I didn't doubt how the output is going to be, but I think I would say that I was even more amazed, and I would say the screenplay and the way all the characters were portrayed. It's not like, we're not vilifying my husband. Like, if you look from his perspective, we feel bad for him. Poor guy, he's helpless. Yes. He needs help. He's unable to do anything about his condition, and this is the only way she can do. And if you see Abbas character or Ashwin's character, or what's the name of the actress who played the cop? Pragati garu. Prakriti Garu, yeah, I forgot. So Prakriti Garu's, character also, if you see. So everybody is, there is beautiful performances from everyone, and it's well etched. And so when I saw it, I was like, wow, it's such a, see, cinema, end of the day, has to be entertaining and engaging, right? And this is a thriller genre, and at the same time, it's emotional also. So I was really, really happy when I saw it, and I watched it with my friends, and they all were like, wow, because they didn't see that end coming. So I think as a director, Nandini has done a fantastic job. ఓకే, సో మీరు ఇప్పుడు ఇంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే డెఫినెట్ గా క్రెడిట్ మొత్తం నందిని రెడ్డి గారికి ఇచ్చేయచ్చా? yes, of course. అలా ఏం లేదండి, అందరు కలిస్తేనే ఒక సినిమా అవుతుంది. ఒక యాక్టర్, ఒక టెక్నీషియన్, ఒక కెమెరామెన్, ఒక లైట్ మెన్, ఒక ఆర్ట్ డైరెక్టర్, సో మెనీ పీపుల్ టుగెదర్. అండ్ నా ఫస్ట్ బాధ్యత ఏంటంటే, మై యాక్టర్స్ పుట్ సో మచ్ ఆఫ్ దెమ్ సెల్స్. అంటే వాళ్ళు లిటరల్ గా వాళ్ళ ఎమోషన్స్ అన్ని వాడుకొని ఒక క్యారెక్టర్ లోకి ఇన్వెస్ట్ చేస్తారు. ఇట్స్ నాట్ అబౌట్ మనీ, ఇట్స్ నాట్ అబౌట్ ఎనీథింగ్. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు పడిన ఆ కష్టానికి ఇఫ్ దే కమ్ అండ్ సే ఐఎమ్ సో హ్యాపీ విత్ ద అవుట్పుట్, అంటే దట్ ఈస్ ద గ్రేటెస్ట్ కాంప్లిమెంట్ ఐ కెన్ రిసీవ్ as a డైరెక్టర్. జాబ్ డన్ అనిపిస్తుంది. సో నౌ వీ హ్యావ్ డన్ అవర్ బెస్ట్. ఇంకా నెక్స్ట్ మీరే చూసి చెప్పాలి ఎలా ఉంది. యా డెఫినెట్లీ అండి. అయితే నందిని రెడ్డి గారు, మామూలుగా మీరు సినిమా తీసినా లేకపోతే ఇలాంటి సిరీస్ కానీ ఏదైనా సరే, నందిని రెడ్డి గారి దగ్గర నుంచి ఒక ఫ్యామిలీ మూవీ లేకపోతే క్యూట్ లవ్ స్టోరీ కనిపిస్తుంది. టు బీ ఫ్రాంక్, ట్రైలర్ చూస్తున్నప్పుడు కాస్త బోల్డ్ కంటెంట్ కూడా ఎక్కువైనట్టు అనిపిస్తుంది. అంటే ఇది యూత్ ని టార్గెట్ చేసిన వెబ్ సిరీసా, లేకపోతే స్త్రీ సమస్యలు హైలైట్ చేయడానికి ఇవన్నీ కూడా చూపించాల్సి వచ్చిందంటారు? ఏదైనా కథ డిమాండ్ చేసిందని అనుకోవచ్చా? నో, ఐ మేడ్ అ ప్రామిస్ టు మై సెల్ఫ్. ఎప్పుడన్నా గనక సెక్షువల్ కంటెంట్ తీయాల్సి వస్తే కథలో దానికి ప్రాపర్ జస్టిఫికేషన్ ఉండాలి, దానికి అవసరం ఉండాలి, లేకపోతే నేను తీను. అండ్ అది కూడా అసభ్యంగా తీయకూడదు, ఏస్థెటిక్ గా తీయాలనేది ఇట్స్ అ ప్రామిస్ ఐ మేడ్ మై సెల్ఫ్. ఎందుకంటే సిగ్గుపడే కంటెంట్ నేను ఎప్పుడు తీయను అనేది నేను అనుకున్నాను. సో ఇందులో కూడా మీరు కథ చూస్తే 100% ఈ సీన్స్ ఇక్కడ అవసరం అనే చెప్తారు మీరు. ఓకే, సో మరి ఈ వెబ్ సిరీస్ ద్వారా అంటే ఇండియన్ ఉమెన్ సొసైటీకి ఎలాంటి మెసేజ్ వెళ్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ట్రైలర్ ని వదిలేద్దామంటే ట్రైలర్ చూడగానే నాకు వచ్చిన డౌట్స్ వస్తాయి. ఏమీ మెసేజ్లు ఇవ్వట్లేదండి. ఐ డోంట్ మేక్ స్టోరీస్ టు గివ్ మెసేజెస్. మీకు అందులో చూసి మీకు ఏదన్నా అనిపిస్తే దట్ ఈస్ గ్రేట్. బట్ ఐ డోంట్ థింక్ ఎనీ ఆఫ్ us ఆర్ ఇంటెలెక్చువల్స్ ఎనఫ్ టు గివ్ మెసేజెస్ టు సొసైటీ. మా అనుభవాలు, మా ఎక్స్పీరియన్సెస్, మా థాట్స్, మా వాల్యూస్ పెట్టి దాని నుంచి మీకు ఏమన్నా వస్తే దట్స్ గ్రేట్. బట్ ఐ డోంట్ థింక్ వీఆర్ ఆన్ అ హైయర్ ప్లేన్ టు గివ్ అ మెసేజ్ టు సొసైటీ. ఓకే, డన్. అంటే మెసేజ్ ఇవ్వాలి అన్న కోణంలో కాదు అని అనుకుందాం. మరి ఓ బేబీ లాంటి క్లాస్ మూవీ తీసిన నందిని రెడ్డి గారు సడన్ గా ఇలాంటి వెబ్ సిరీస్ చేయడానికంటే కారణం ఏదైనా రీజన్ ఉందా? అంటే చాలా మంది డైరెక్టర్స్ ని కూడా మీరు ఈ స్టోరీ ఎప్పుడు రాసుకున్నారు ఏంటంటే ఆల్మోస్ట్ ఈ లాక్డౌన్ లో ఖాళీగా ఉన్నప్పుడు అందరు స్టోరీస్ రాసుకున్నాను అంటున్నారు. సో అలా మిమ్మల్ని లాక్డౌన్ లో ఏదైనా ఇది ఇన్స్పైర్ చేసిందా? ఎవరైనా కథ కానీ ఏదైనా ఉందా? దిస్ వాస్ షార్ట్ బిఫోర్ లాక్డౌన్. మేము లాస్ట్ నవంబర్ షూట్ చేసాం. ఇది లాక్డౌన్ లో జరిగింది కాదు. అంటే ఇదేం లేదండి, థీమ్ ఇచ్చింది నెట్ఫ్లిక్స్. సో నెట్ఫ్లిక్స్ ఆ థీమ్ కి తగ్గ స్టోరీ వెతుక్కున్నాం అంతే. సో ఏ కథ అయినా, ఓ బేబీ కానివ్వండి, అలా మొదలైంది కానివ్వండి, ఇప్పుడు మీరా కానివ్వండి, ఆ కథలో ఉన్న కంటెంట్ కి న్యాయం చేయడమే నా పని యాజ్ డైరెక్టర్. ఓకే, రైట్. అంటే ఓటీటీ అనగానే ఈ మధ్య ఈ బోల్డ్ కంటెంట్ ఎక్కువ కనిపిస్తోంది. ఇదే మిమ్మల్ని ఎవరన్నా అప్రోచ్ అయ్యి సినిమాగా తీద్దాము అని అనుకుంటే డెఫినెట్ గా దాన్ని కూడా మీరు ఓకే చేసేవాళ్ళ? సినిమాగా తీద్దాము అంటండి, మీరు ఓటీటీలో తీసినంత ఫ్రీడమ్ తోటి మీరు తీలేరు. ఎందుకంటే
ఇది మనం ఇప్పుడు ఓటీటీలో చూసే కంటెంట్ అండి, మీ దగ్గర ఓటీటీ ఉన్నా కూడా మీ ఇంట్లో ఒక హస్బెండ్ వేరే ప్లేస్ లో చూస్తారు, వైఫ్ వేరే ప్లేస్ లో చూస్తారు, పిల్లలు వేరే ప్లేస్ లో చూస్తారు. ఇట్స్ ఆల్ సాలిటరీ వ్యూయింగ్ అన్నమాట, కమ్యూనల్ వ్యూయింగ్ కాదు. మనం ఓటీటీ హాల్లో పెట్టుకొని అందరం కలిసికట్టుగా చూడంగా చూస్తాం. ఇట్స్ సాలిటరీ వ్యూయింగ్. సో కమ్యూనల్ వ్యూయింగ్ అన్నప్పుడు మీకు కంటెంట్ కానీ స్టోరీ కానీ డిఫరెంట్ గా ఉంటుంది. పైగా మనం సినిమా అనగానే మనకు ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలి అన్న దాంతో వెళ్తామండి మనం. అంటే టోటల్ గా ఒక ఫ్యామిలీ, పిల్లలు అందరం కలిసి లెటస్ గో, నవ్వుకున్నామా, సరదాగా ఎంజాయ్ చేసామా, టెన్షన్ మర్చిపోయామా, 4 పాటలు చూసుకొని వద్దాం అనేది. ఈ ఫార్మాట్ లో మీరు సాంగ్స్ పెట్టుకొని ఒక ఫన్, ఒక కామెడీ ట్రాక్ అవన్నీ పెడితే పాడైపోతుంది కదా. సో ద మూడ్ వెన్ యూ వాచ్ ఓటీటీ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. సో ఏ ఫార్మాట్ కి ఏ కథ కరెక్ట్ అనేది, దట్ ఈస్ వాట్ వీఆర్ ఆల్ ట్రైంగ్ టు స్టిల్ అండర్స్టాండ్. ఇట్స్ స్టిల్ ఇన్ అ వెరీ ఎర్లీ స్టేజ్. ఓటీటీ వాళ్ళ దగ్గర నుంచి, యాక్టర్స్ దగ్గర నుంచి, డైరెక్టర్స్ దగ్గర నుంచి, ఇట్స్ ఆల్ అ పార్ట్ ఆఫ్ అ ప్రాసెస్. సో యునో ఇట్స్ పుష్ అండ్ పుల్, బికాస్ ఆడియన్స్ కూడా ఇప్పుడిప్పుడే దే ఆర్ షిఫ్టింగ్, చాయిసెస్ అన్ని డిమార్కేట్ అవుతున్నాయి నెమ్మదిగా. సో రాను అర్థం చేసుకునే ప్రయత్నమే. కొన్నిట్లో విల్ సక్సీడ్, కొన్నిట్లో వి విల్ నాట్ సక్సీడ్, బట్ దట్స్ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. ఎస్. సో మరి అమలాపాల్ గారు, మీరు కూడా అంటే ఇలా బోల్డ్ సీన్స్ కానీ ఇవన్నీ కనిపిస్తున్నప్పుడు వ్యూయర్షిప్ వేరేగా ఉండొచ్చు ఒక్కొక్కసారి, బట్ అక్కడ ఉన్నటువంటి కథ పరంగా అలా చేయాల్సి రావచ్చు. సో మీకు మీ ఒపీనియన్ ఎలా ఉంది? Like she said, you know, there is communal viewing and solitary viewership. There is this you know, it's a huge difference, because when it's a theater release, you know, the censor board is concerned, and there are a lot of factors like what kind of audience it is directed to, and you know, like for a movie like Aame, you know, because it was A certified, and then it created a lot of noise and buzz, but you know, eventually when everybody saw the film, they all said, you know, this film didn't have to be A certificate, you know, it's like everybody should watch this film. But the problem is, you know, there is a huge it's very tiring, the entire process of you know, when you do something out of your comfort zone, or when you're experimenting something new, you know, to bring it out to the audience, it's a very tiring process to, you know, sort of make everybody understand, you know, until the movie is released. But OTT, I think that energy is saved, because you know, there is so much freedom to explore, and you know, there is no censorship issues, and the fact that this is directed towards particular audience who wish to watch different stuff, new stuff, you know. So I think it's great. And you know, if this was offered as a theatrical movie, I don't think I would have agreed to do it. ఓకే. సో ఎలా ఏదైనా సరే అంటే మిమ్మల్ని చూడంగానే అంటే యూ పర్సనల్లీ లవ్ టు లీవ్ యువర్ సెల్ఫ్ అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఏదైనా సరే. సో ఈ కథ మిమ్మల్ని చేరడం అనేది మీకు నిజంగా చాలా సాటిస్ఫాక్షన్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇస్ ఇట్ ట్రూ? See, I always like to choose, you know, from what I'm offered. So at that point of time, you know, there were a couple of options, and you know, when I looked at different options, this stood out. This was the best, because you know, it as like a story, and it's something that I haven't played. See, as an actor, no, when if I'm offering, or if I have to play the same kind of roles, it gets very boring for me. There is nothing that I can contribute towards that. There is nothing that I can take out of it also. So Meera, there is so much that I could contribute that I haven't, and I could explore different layers within me, and that's what excited me. And then I have a director who is a you know, this I think it's an added advantage and an added strength that Nandini is like a, you know, it's a female director, you know, who could handle this very sensitive story and the character very well. So everything put together, I knew that this is going to stand out, and this is going to come out very well. So working with Jagapati Babu garu, మాకు ఆయన అన్ని వేరియేషన్స్, అటు విలన్ కావచ్చు, హీరోయిజం కావచ్చు, ఏ క్యారెక్టరైజేషన్ ఇచ్చినా కానీ అల్టిమేట్గా యాక్ట్ చేసి అలా పడేస్తూ ఉంటారు. సో మరి నందిని రెడ్డి గారు ఆ యాంగిల్లో చూసారేమో ఏదైనా చేయగలరు జగపతి బాబు గారు అని. సో ఆవిడ సెలెక్ట్ చేసే ప్రతి క్యారెక్టరైజేషన్ కూడా అలాగే ఉంటుంది, దీనికి వీళ్ళైతే యాప్ట్ అవుతారు అని. సో మీకు వర్క్ చేసిన తర్వాత జగపతి బాబు ఇంతకు ముందే కనెక్షన్ ఉందా అండి మీతో? ఆయనతో ర్యాపో ఉందా? ఇప్పుడే కలవడమా?
Yeah. He's like we were not in touch regularly, but I knew him like once or twice I've met, and we had a good connection, a good bond. ఓకే. So when Nan told me that he's playing the role, but I know that he's a great actor, but when I got to work with him, that's why I realized he's such a brilliant actor. Like it's like he gives this 100%. It's not even 99%. See, he's done so much, and I don't think he needs to prove himself as an actor or anything. But his dedication amazed me to a point where I was getting a little insecure. I was like, I used to ask Nandini, Nan, people are going to sympathize on him. He's like, even I was feeling bad. Oh, poor guy, because that's how convincing and how real his performance was. Like, be it he would put glycerin and he would just cry and he would just keep on putting to get into the mood. And a very, very, very brilliant actor and a great co-actor to work with, because it's acting is always a give and take, as simple as that, but that's the fact. I take a lot of support from my co-actors. So JB he just sets the mood just perfectly right. Yes. So I loved working with him. ఓకే. సో మరి నందిని రెడ్డి గారు, మరి Feb 19th రిలీజ్ కాబోతున్నటువంటి ఈ సిరీస్ ఎప్పుడెప్పుడు అని ఇంట్రెస్టింగ్గా మిమ్మల్ని ఇంత ఈగర్గా వెయిట్ చేస్తున్న దానికి కారణం కూడా వెనక బీజియం, అలాగే సినిమాటోగ్రఫీ. సో అద్భుతం అసలు. ప్రతి ఫ్రేమ్ కూడా ఇలా టక్ 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 అని వచ్చి వెళ్ళిపోతున్నంతసేపు మళ్ళీ మళ్ళీ రివైండ్ చేసి మేము ఎన్నిసార్లు చూసాము. సో ఏంటి దాని యొక్క సీక్రెట్? దానికి ఎంత కష్టపడ్డారు? కాన్సన్ట్రేషన్ మీరు? రిచర్డ్ ప్రసాద్ ఇస్ డిఓపి అండి. ఓ బేబీ కూడా చేశారు. అండ్ రిచర్డ్ చాలా హోంవర్క్ చేస్తారు బిఫోర్ డూయింగ్ ఎనీథింగ్. ఎలాంటి విజువల్స్ ఉండాలి, ఎలాంటి టోన్ ఉండాలి. సో వీ మేడ్ సమ్ కాన్షియస్ చాయిసెస్, లైక్ వీల్ డూ వెరీ వైడ్ షార్ట్స్ అండ్ వెరీ క్లోజ్ అప్స్. అసలు మిడ్స్ వీలైనంత వరకు అవాయిడ్ చేద్దాం. కొన్ని డిస్కస్ చేసాము వాట్ షుడ్ బి ద ఫార్మాట్. ఎందుకంటే ఈ స్టోరీ మొత్తం అసలు దూరం నుంచి వాళ్ళకు రకంగా కనపడుతుంది, బట్ ఇన్ డెడ్ క్లోజ్అప్ ద హోల్ స్టోరీ ఇస్ డిఫరెంట్. బయట నుంచి చూస్తే జగపతి బాబు గారు అమలా ఒక అందమైన బ్యూటిఫుల్ రిచ్ కపుల్ కటింగ్ ద కేక్. కానీ ఇఫ్ యూ జూమ్ ఇన్ టు దేర్ ఫేసెస్, అమలా మొహంలో ఆ భయం, ఆ చిన్న డిస్గస్ట్, జగపతి మొహంలో ఆ చిన్న ఒక టెన్షన్. సో దూరం నుంచి కనిపించే అందాలు దగ్గరికి వెళ్తే ఆ దూరపు కొండల నునుపు బహుశా లేదేమో. సో దిస్ వాజ్ ది అండర్లయింగ్ theme, and everything was kind of dark. So the whole tone of the film gani, the angles, everything was leaning towards that. And Richard really did an outstanding job. Yes, absolutely. Yes. Love the cinematography and the edit also. Okay. So anyhow, Nandini Reddy garu, Mickey J. Mayer did the music. Yes. ఎనీహావ్ అండి, నందిని రెడ్డి గారు, అమలా పాల్ గారు, టైం అయిపోయింది కానీ ఇంకా చాలా తెలుసుకోవాలని ఉంది. బట్ సిరీస్ ఒకసారి రిలీజ్ అయిన తర్వాత డెఫినెట్లీ మళ్ళీ కలుస్తాము, ఇంకా దాని గురించి షేర్ చేసుకోవాలని ఉంది. ఇప్పుడు దాని గురించి మాకు హింటే దొరికింది, ఖచ్చితంగా చూస్తాం. అందరూ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నారు. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫర్దర్ ప్రాజెక్ట్స్ టు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. Thank you. Thanks a lot. Thank you. ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. స్టే ట్యూన్ టు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.